బుడమేరు వరద నియంత్రణపై మంత్రులు నిమ్మల రామానాయుడు నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో విజయవాడకు వరద సమస్య లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు. బుడమేరు కృష్ణానదికి ఒకేసారి వరద వస్తే ఏం చేయాలి అన్న దానిపై అధికారులు చర్చించారు. బుడమేరు వరద వల్ల విజయవాడలో 34 వార్డుల్లో 5 లక్షల మంది 4 రోజులు నీళ్లలోనే ఉన్నారని మంత్రి నారాయణ అన్నారు. బుడమేరు వరదలకు గత వైసీపీ ప్రభుత్వమే కారణమని మంత్రి విమర్శించారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, బుడమేరు నష్టం మొన్న మనందరం కూడా చూడడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా 50,000 క్యూసెక్కుల నీరు మరి ఒక్క రోజులోనే వచ్చినటువంటి స్థితిలో బుడమేరుకి 3 ప్రధానమైనటువంటి గండ్లు పడి ఏదైతే ఆ వరద నీరు విజయవాడ సిటీని ముంచెత్తి ఆ రోజు పడినటువంటి కష్టాలు, ఇబ్బందులు ఈరోజు కూడా మనందరం కూడా మర్చిపోలేనిటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి బుడమేరు వరద నుంచి భవిష్యత్తులో విజయవాడని కాపాడుకోవడానికి ఏ రకంగా మనం ప్రయత్నాలు చేయాలనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం గత 4-5 నెలలుగా అటు ఇరిగేషన్ శాఖ కానీ మున్సిపల్ శాఖ కానీ పదే మేము 5-6 సార్లు ఇండివిజువల్గా రివ్యూస్ పెట్టుకుని కొంత అవగాహనకి రావడం జరిగింది. ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులతో ఆపరేషన్ బుడమేరు అనే దాని మీద సమీక్ష జరగడం జరిగింది. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే, ఈ బుడమేరులో వచ్చిన వరద వల్ల లక్షల మంది సఫర్ అయ్యారు. కొందరైతే 19 రోజులు వాళ్ళ ఇళ్ళని నీళ్ళలోనే ఉన్నాయి. మొత్తం 34 వార్డులని మున్సిపల్ కార్పొరేషన్లో ప్రత్యేకంగా ఉన్న వార్డులలో 34 వార్డులని యాక్చువల్గా 4 రోజులు అయితే పూర్తిగా నీళ్ళు ఉండిపోయినాయి. అన్నీ లాస్ట్లో 4 వార్డులు అయితే 19వ తేదీ దాకా ఉన్నాయి. అవి ఇంకా ఒక నెల రోజులు ఉన్నాయి. అప్పుడు ఇక రింగ్ రోడ్డు వాటిలన్నింటినీ ఎక్కడికక్కడ బీచ్లు అన్నీ తీసేసి యాక్చువల్గా ఎక్కడికక్కడ ఓపెన్ చేయటం వల్ల ఆ వాటర్ అంతా పోవటం జరిగింది. ఎంతోమంది 4 రోజులు అయితే వాడికి అసలు తాగటానికి కూడా నీళ్ళు లేకుండా ఉన్నారు. ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు,